రేపు పార్టీ చేసుకుందామా? ఏం పార్టీ? ఏం పార్టీ ఉంది? రెగ్యులర్గా చేసుకునేది చికెన్ మందు గిందు చేసుకుందామా? మరి చేసుకుందాం. ఎవరెవరు పోదాం? ఇంకొక 5 మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సురేష్ గారు, రమేష్ కానీ పిలుద్దాం. ఇంకెవరు ఉన్నారబ్బా? వాడు ఉండే గౌతమ్ కానీ వాళ్ళ నల్ల వెచ్చుకొని పోదాం. సర్లే, ఫోన్ చేద్దామా? రమ్మని చెప్దామా? ఫోన్ చేద్దాంలే. ఫోన్ చేద్దాం. ఏమో నాకు ఫోన్ చేసినారు. ఏం లేదు సురేష్, పార్టీ చేసుకుందామని అందరం కలిసి చేసి ఫోను. ఏం మరి ఏమంటావు? అమౌంట్ వేసుకోవాలన్నా అందరం తలా ఇంత, ఒక్కరికి అయితే ఏం పడని ఏం లేదు, తలా ఇంత వేసుకొని చేద్దాం. అయితే గౌతమ్కి ఫోన్ చేసినారా? చేస్తాను నేను. మొదలు ఏం మొదలు చేసినావు గౌతమ్కి? చేద్దాం. మనోడు ఓకే అయితే ఓకేలేనా? చేసుకుందాము. సరే గౌతమ్కి ఫోన్ చేసి చెప్పు, వానికి పిట్టగానికి కూడా చెప్పు, వాడేమంటాడో చూద్దాం మళ్ళీ. సరేనా? సరేనా, మరి డైరెక్ట్ వచ్చేసి ఎక్కడికి ఇంకా. సరే బాయ్. మరి ఏమంటా? వస్తాను వాడు కూడా ఇక్కడికి అక్కడికి వచ్చాడు డైరెక్ట్. గౌతమ్ గారు డైరెక్ట్ అక్కడికి వస్తాడంట. మనం పోవచ్చు ఫినిష్. ఇంకా మనం అందరం లెక్కలు సెట్ చేసుకొని పోతే సరిపోతుంది. ఇంక ఈ పిట్టగానికి ఒక్కరికి చెప్తే సరిపోతుంది. ఇంకా సరే అన్న, నేను ఇంకా రేపు మార్నింగ్ పార్టీ టైంకి అంతా వచ్చేస్తాను. ఏం వర్క్ ఉందన్నా? వర్క్ అయిపోతానే రేపు మార్నింగ్ అంతా వచ్చేస్తాను నేను. సరే వెళ్ళేస్తానా? అదో వాడు కూడా వస్తానులే. వచ్చానాడే. రారా పిట్ట. ఇక్కడ పక్కన కొడుతున్నారు. ఏం లేదు, పార్టీ అని అనుకుంటున్నాము. పార్టీ? ఏం పార్టీరా? అందరం సిండికేట్ వేసుకొని పార్టీ చేసుకున్నాం. పార్టీ చాలా కదా బయటకు ఒక అందరం కలిసి చేసుకున్నాం. మన వాళ్ళందరికి ఫోన్ చేసినారా? అందరికి చెప్పినా. మన నాకు ఎందుకురా ఫోన్ చేయలే? అందరికీ వచ్చినావు నువ్వు. అంతలో చెప్తున్నా అంటావు. సర్లే కానీ మీరేం సిండికేట్ వేసుకోవాల్సిన అవసరంలే, మొత్తం నేనే వాటి పెడతా. మొత్తం పెడతా పార్టీ. అవురా? నాకు ఇచ్చున్నది నిజంగానా? వీడు పాటిస్తాడంటే పాటిస్తాడు. నేను ఏదో కలగంటలే భ్రమ పడతాను అనుకున్నా. ఎంత నమ్మకం ఉందో చూడు. మరి ఎందుకు ఇచ్చినావు పార్టీ? నా బర్త్డేరా. ఎన్నిసార్లు చేసుకుంటాడు మన వీడి బర్త్డే? మొన్న అయిపోయా బర్త్డే. మొన్న నా కొడుకుదిరా బర్త్డే. అవునా? సరే అయితే మొత్తం మందు చికెన్ అన్నీ నేనే. ధూమ్ ధామ్ చేయాలా పార్టీ. నాకు నమ్మకం లేదు దొరా. నిజం రా, మొత్తం నాదే. ఇచ్చా లేపుదాం అట్నే. రేపు ఉదయం 11 గంటలకు ధూమ్ ధామ్ చేద్దాం. మీరు ఏం ₹1 తేవాల్సిన అవసరం లే, వచ్చి తిని పోవడమే. ఓకేనా? బాయ్ సబాయ్. సర్లే. ఇది ఎంత కూడా నమ్మకం లేమో. అలా దీన్ని ఎంతవరకు నమ్మచ్చు అంటావు? ఏం చూద్దాం, ఇదొక్కసారి నమ్ముకున్నాం. ఏమబ్బా, నాకైతే నమ్మకం లేదు. చూద్దాం లేబ్బా, ఇదొక్కసారి రేపు పొద్దున పోయి చూస్తే అయిపోతుంది. కానీ నీ ఇష్టం. సరే అయితే పోదాం పక్క ఇంటికి. లేట్ అవుతుంది. ఈ నెలలు ఉంగారాలే. నెలలు వచ్చేసరికి సెటప్ చేసుకొని రెడీగా ఉంటే ఒకసారిలే ఫోన్ చేద్దాం. హలో హలో టూను యాదో ఒకటి వచ్చాదిలే కానీ కాదురా, మీకు రాత్రి చెప్పినాను కదా మీకు ఫ్రీగా పెడతానని కూడా మీరు ఇంకా ఇంత లేట్ చేసేటరా. తొందర రండి.
అందరికి ఫోన్ చేసావా? అందరికి వేయలే, నీకు ఒక్కనికే వేసినా, నువ్వు రా. సరే సర్లే. ఏంట్రా గ్లాస్ తెచ్చుకున్నావు? నువ్వే కదా మందు పాటి ఉందంటే నా గ్లాస్ నేను తెచ్చుకునే. ఉత్త పట్ట పడుచుకుని కూర్చున్నావు. చికెన్ ఏది, మంది ఏది, ఎక్కడా? తెచ్చలే కానీ నీ కాడ డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు ఎందుకురా? చికెన్కురా. చికెనా? చికెన్ ఉదాలే. చికెను నేను తెప్పించరా, నా కాడ డబ్బులు 2000 నోటు ఉంది. 2000 నోటు ఉన్నందువల్ల నేను తేలే, చిల్లర ఇయ్యలే చికెన్ కొట్టోడు. నీ కాడ ఎంత ఉంది లెక్క? నా కాడ 300 ఉంది. 300 ఉందా? ఓ 2 కేజీలు చికెన్ పట్టుకొని రాపో. రాదు 300 కేజీలు చికెన్. డే ఎన్నో అడ్జస్ట్ చేసుకోపోరా, నా కాడ 2000 నోటు ఉందిరా. ఒరే అట్ట వేసి ఇట్టేసి మళ్ళీ నాకే బొక్కడతావు కదా నువ్వు. రే నీకేం బొక్క పడదు కానీ నా కాడ 2000 చిల్లర ఇచ్చినాక వచ్చి నాకు ఇచ్చపోరా. ఇవాళ చెప్తానా మళ్ళా లెక్క? ఇచ్చపోరా, అందరు పంచుకుందరు పోరి. నువ్వు మళ్ళా ఎగరగొట్టినాకో బాగా మామూలుగా ఉండే చెప్తున్నా. సరే పో. కోటి 10 కోట్లు 100 కోట్లు నాకు రాదా దేవుడా, ఈ రాదా, ఈ రాదా. కోటి 10 కోట్లు 100 కోట్లు నాకు ఈ రాదా దేవుడా, ఈ రాదా. ఏంది రబ్బా ఈ నెలలు ఇంతసేపు చికెన్ కానీ పోయినాడు ఒకడు, ఇంతవరకు రాలే. ఈ నెలలు ఎప్పుడు వచ్చారో ఏమో, టైం వచ్చానేమో భారీగా అయింది. ఏయ్ మీరేంట్రా, మీరు కూడా గ్లాసులు తెచ్చుకున్నారు? నువ్వంటే మంద అవుతావులే, వానికి ఏమైంది? మంద తాగేటోళ్ళకేనా నా గ్లాసు, కూల్ డ్రింక్ తాగేటోళ్ళకి ఉండవా? ఏరా మందు చికెన్ అంటే బోడుగుంట వేసుకొని ఊరికే కూర్చున్నావు? ఏయ్ చికెన్ ఆల్రెడీ పంపించినా కానీ మీరేం కూర్చుంటున్నారు? ఏం చేయాలరా? రే ఉత్త గ్లాసులు ఊపుకుంటా తీసుకొని రావడం కాదు, కోటర్లు కూడా తెచ్చుకోవాలరా. మందు పాటించేది నేను కాదు. నేనేరా పాటించనేది. మళ్ళీ ఆల్రెడీ చికెన్ పోయినాడు. ఎవరు? మొలాలి. నువ్వు కదా తెచ్చేది? నేనే తెచ్చేది. నా కాడ 2000 నోటు ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? అందుకు చిల్లర ఇవ్వలేదని వాడిని పంపించిన. అంటే ఇప్పుడు చిల్లర లేదని మేము కూడా డబ్బులు మేము పెట్టుకొని తెచ్చుకోవాలనా? మీ కాడ ఎంత ఉందిరా? 2000 నోటు ఉందిరా నా పర్సులో. అబ్బా మీకు చిల్లర చేసి ఇచ్చా నేను. పోయి మందు తీసుకొని రాపరి. అన్నా 2000 అంటున్నావు, 2000 నోటు ఒకసారి చూపెట్టన్నా? చూపిరావు సార్, నేను కూడా చూచా. ఏంట్రా సురేష్, నా మీద నమ్మకం లేదా? ఉందిరా నా కాడ 2000 నోటు. తల 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 లాడుతుందిరా. ఇద్దరా ఇదో మొన్ననే ప్రింటింగ్ చేయించిన. ప్రింట్ ఏందిరా? ప్రింటింగ్ అంటే నేను ముద్దరేసి కొట్టినది కాదురా, ఏటీఎంలో తీసుకొని వచ్చిన నిన్న. లెక్కలేదు బొక్కలేదు మా కాడ. నువ్వేమో మళ్ళీ ఇప్పుడు మందు పంపించినావు. అయిపోయిన తర్వాత లెక్క మొత్తం వేయాలి, లేకపోతే ఇన్న చెట్టుకు గడ్డచ్చా. మొత్తం ఇచ్చపోరా. సరే సరే పోయచ్చా. హాయ్ హాయ్ హాయ్. ఏంట్రా ఇంతసేపు? మధ్యాహ్నం 12 అవుతుందిరా. కానీ మళ్ళీ ఊపు కూడా వచ్చిన దావచ్చు కదా నువ్వు. మళ్ళా ఏం చేస్తావు? వాడు 2000 చిల్లర ఏమంటే ఇయ్యలే. నువ్వు నీ 2000 నీ ఏంద్రా ఉత్త చికెన్ తెచ్చినావు, దాంట్లోకి సామాగ్రి నువ్వు తీసుకురాలేదా? ఏం చేసినారా మళ్ళీ నువ్వు? నా కాడ 2000 నోటు ఉందిరా. ఆపురా నీ 2000. నువ్వు చికెన్ తెచ్చినాను, కూరగాయలు లేవంటివి, మళ్ళీ మందుకు కరిములను సురేష్ను పంపించిన. సురేష్ థమ్స్అప్ తెచ్చుకుంటాడు, కరిముల మందు తెచ్చుకుంటాడు. మరి నువ్వేం చేసుకుంటావు? నేను ఊరికే కూర్చుంటారా? నా కాడ 2000 నోటు ఉంది. పోయి కూరగాయలు తీసుకురాపు. కూరగాయల నేను ఎక్కడికి కొనరా. చికెన్ ఏమో మూలాలన్న తెచ్చా, మందేమో కరుములన్న తెచ్చా, ఇంకా నువ్వేం చేసినట్టు? అరే నా కాడ 2000 నోటు ఉందిరా. అన్న అన్నిటికీ 2000 నోటు సరిపోతుందన్నా? 2000 నోటు సరిపోకుంటే ఇంకా ఎగస్ట్ ఇచ్చారా? నీ 2000 నోటుకు దండం రా స్వామిని.
అన్న ఏం చేయాలన్నా చెప్పున్నా మేము పోతాం కూరగాయలు తీసారు పోరి. నీకు నీ పడితే ఒక దండం ఉన్నా స్వామి. పోయి సామె మళ్ళీ ఆడికి కొట్టించుకోవాలా పోయి తప్పదరా అన్న ఇస్తావా 7 నా ఓకేనా అన్న ఇంకా చేసుకుందాం రా నాయన. ఆకలి అవుతుంది, చేద్దాం పదండి. లేయి. ఏంది బర్త్డే పార్టీ ఏమో అన్ని తెప్పించా అని చెప్పి అన్ని మంద చేపించా అన్న. మన ఫ్రెండ్ కాబట్టి ఇంకా తప్పదు చేయాల్సిందే. ఏంది ఫ్రెండ్ పన్న ఈయన ఈయన మనతోనే వంట చేపిస్తాడా? మనకు చికెన్ పక్కన తీసి పెట్టి ఉప్పు కారం ఎక్కువేసి ఒక గిన్నెలో పెట్టండి, వచ్చాక పెడదాం. లేదంటే మనతోనే వంట చేపిస్తాడా? రే ఏం రా మీరు చికెన్ చేస్తున్నారా ఇంకా ఏమన్నా చేస్తున్నారా? ఎంతసేపు రా? మందే చాము చికెన్ అయింది, నువ్వు లేచిరా ఇంకా పడుకునేది చాలు కానీ రా. ఆలస్యం పడుకునే అంకమ్మ. అబ్బా నీ కక్కుతుల నా కమండలో దీని సాగు చూడు, దీని సాగు. రాయ్ పట్ట చేప ముందు. ఓయ్ పట్ట చేపరా, పట్టెడు తెచ్చాడు. పట్టకుండా నేనే తేవాలన్నారా? అంటే ఇంతసేపు ఏం తేవాలి ఇవి? చేప పోయి చేప లేవున్నా రేయ్ ఏంట్రా చూస్తున్నావు? తొందర పెట్టరా, ఆకలి అవుతుంది. పెడతాలేరా, ఏం కక్కుర్తిరా నీ కక్కుర్తిని అంకమ్మ. ఏదన్నా తెచ్చేది మేము తినేది నువ్వా? అదే కదా. రే మీకు 2000 ఇచ్చలేదేమ్రా? బర్త్డే నాదిరా. ఈ 2000 అని మాకే ఇస్తాలే 2000 పెట్టరు తప్పదు. కరిములా తొందరగా కూర్చుందాం, ఆకలి అవుతుంది. రాన్నా రా రా. రా రా నన్న ఓకే రైట్. రెడీ 1 2 3 కానీ రే రే ఏం రా 1 2 3 అంటే కానియమని కాదురా. మళ్ళీ ఇంకేవి హ్యాపీ బర్త్డే కదా ఈరోజు. బర్త్డే విశేషాన్ని చెప్పర్రా. తిను కొన్నాను ఎవరు చెప్తారు నీకు? ఆకలి అవుతుంది. మొదలే చేస్ అవునా, ఇది మర్చిపోతున్నా కానీ నా కొట్టునా కొట్టు ఏం కాదు. ఏం కొడతావులే నువ్వు తాగు. చికెన్ విత్ మందు. నా బాగా తిన్నా తొక్కు సురేష్ మా లెక్కతో నువ్వేమి ఇవ్వాలరా పార్టీ? మళ్ళీ మీకు బర్త్డే విషెస్. నా కారు 2000 ఉందిరా. ఏం చేసుకోనీకి? పూజ చేసుకోనీకి 2000. 2000 ఇచ్చారా తిన్నాక? ఇప్పుడేనా? ఇప్పుడు వద్దు, తిన్నాకనే. తిన్నాకేమి ఇచ్చావు? ఎగ్గొట్టిపోతే అనుకుమ్మా. ఇటేనా ఎగ్గొట్టి పోతే బాగుంటుంది చూడు. తిన్నాక అన్నం చెట్టు కట్టేద్దాం అంతే, ఏం లే. బర్త్డే గిర్తుడు అట్లా చూడం మేము. మొగాలి ఏరా చికెన్ బల చేసినావురా. సుదర్శమ్మ బాగానే ఉంటుందిరా. వాళ్ళే నేను ఇప్పుడు తినాలని వద్దారా? తిందా తినలే ఏం కాదులే. కానీ నా తినలేనా ఏం కాదులే. ఆయన కూడా తింటారా? నేను ఆకలి అవుతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. చచ్చిపోయిన కూడా లేనా అది ఆడిపోదు కానీ నిదానం తిను. ఆకలి అవుతుందిరా. ఇందాకలు పన్నా ఊకెన్నో నీకే ఆగలైతే అంత పని చేసిన మాకెంత కావాలరా? అంటే నిద్రపోయినా కదా, అలసట తగిలింది. అబ్బో సిగ్గుండాల కూర్చోనా? ఒరే తిన్నాక సిగ్గుపడతలే? నీ కక్కుతుల నా కమండలో తినే. ఈ ముక్క నాదే, ఈ ముక్క నాదే. ఈ చెప్పు నాదే, ఆ చెప్పు నాదే. మూసుకొని ముక్క ముందు కింద పెట్టు. ఏరా నా ప్లేట్లోకి చూస్తున్నావు? ఇది చూడు, చూసినావా? ఇది చెక్కుతా ముక్కులో. అబ్బా తమ్ముడు ఇంకొకటి అసలు అరే ఇంకా చాలరా.
వద్దురే వద్దురా ఎక్కువైంది కానీ అరే ఇది చిప్పేసుకొని నేను పోయి పనుకుంటారా? నువ్వు పనుకుంటే సాయంత్రం దాకా లేయవు. లేదు సార్, నా మాట విన్నారా? వద్దు నేను ఒక్క చిప్పే అయిపోయింది. మా 2000 మాకు ఇచ్చి పనుకపోయి. అరే నేను నాకు ఫుల్ కిక్కులోనా, నేను పనుకొని లేచినాక ఇచ్చా 2000. ముందు 2000 ఇచ్చి లేయి. అరే నా మాట వినరా, నాకు ఎక్కువైంది. రే మనది ఉల్లిగడ్డలది, పచ్చిమిరకాయలది, టమోటా పళ్ళది ఎంత? 2200కి 50 రూపాయలు తక్కువ. 2200కి 50 రూపాయలు తక్కువ. అంతే కదా, 50 రూపాయలు తీసేస్తే 2000 ఉంది. 2200కి 50 రూపాయలు తక్కువ. అరసాగరా మీరు గట్టిగా ఎందుకు అరసారు? నీది అడగనా? చికెన్ 5000 బిల్లు. చికెన్ 5000 బిల్లు. 5500రా? 5000 దుబ్బినా చెవులు ఏమన్నా? చెవులు ఏదో గుయ్యి అంటున్నాయి. డబ్బులు 2000 ఉంది ఇచ్చా, ఎందుకు తొందరపడతారు? 2000 తీసి గుండీలు వేసుకోపో. ఉండిలో ఆల్రెడీ గుండు కొట్టించుకున్నా, ఇంకేం ఉండిలేచా? నా సురేష్ అన్న నీది అడుగునా? నా ఆయిల్ ప్యాకెట్ డబ్బులు అన్నా నాది. అరే నీ ఆయిల్ ప్యాకెట్ ఎంతరా? నీ ఆయిల్ ప్యాకెట్ నీ సెవెనప్పుది ఎంత బిల్లు చెప్పురా? ఎంత? 2500. ఏందిరా అందరు 2500 అంటున్నారు. ఓ పేపర్ తెచ్చుకోర్రా, బాండ్ పేపర్ రాసిద్దాం అందరికి. నువ్వు డబ్బులు ఇస్తా అని చెప్పి మళ్ళీ బాండ్ పేపర్ అంటావు. ఏండు నాకు రాలు చేస్తున్నావా ఏమన్నా? మందు డబ్బులు నాది రావాలి. రే నా మందు డబ్బులు ఎదురా? ఎంత? 10,500. 2 బ్లాక్ డాగులు తెచ్చినాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొత్తం 25,500 డబ్బులు. అల్లరి ముందు ఉండరా? డబ్బులు అని నాలు ఇద్దరు 2000 నోటు ఎంత? అది 2000 ఇచ్చినాడు వాడు. నేను పోయి బట్టలు మార్చుకొని రెస్ట్ తీసుకుంటా. మీ డబ్బులు 2000 ఇచ్చినాను, మీ ఇష్టం, మీరు ఏమైనా వేసుకోరు. బాయ్. వాడు 10,000 అని చెప్తే 2000 ఇచ్చినాడు. ఎవరెవరు ఒరిజినల్ రేట్ చెప్పు. మళ్ళీ నీదెంత? చికెన్ 600. 600. ఏనాది ఆయిల్ 200. ఆయిల్ది 200. కూరగాయలు 200. కూరగాయలు 200. మొత్తం 1000 రూపాయలు. మిగతా 1000 అంతా నాదే. మందుకి మనం తెచ్చుకునేది ఒక ఫుల్ వచ్చేసి 900. 100 రూపాయలు దీంట్లో ఉంటుంది. 100 రూపాయలు నాకేగా. 100 రూపాయలు తలా 20 రూపాయలు తెచ్చుకున్నామా? 25 వస్తుంది. 25 కూల్ డ్రింక్ తాగుదామా? మజ్జిగ తాగుదాం, దిగిపోతుంది. సరేనా? నీకు బాదం పాలు, నీకు మజ్జిగ, ఈయనకు మజ్జిగే. సరే అయితే నా దగ్గర పెట్టుకుంటున్నా. మరి ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఈయన ఏంది ఇట్ట పనుకున్నాడు బట్టలు లేకుండా? ఈయనని ఇట్ట పనుకున్నారంటే వాళ్ళు ఎట్లా పనుకుంటారో ఏమో. బట్టలు లేకుండా ఎట్ట పనుకున్నారో చూడు. వాళ్ళు ఎట్లా పనుకున్నారో ఏమో. ఇంకా ఆయనేమో ఆడ తాయి పనుకున్నారు, వీళ్ళేమో ఇట్ట పనుకున్నారు. అన్నా నా మళ్ళా నేను నా సురేష్ అన్నీ ఇంటే బయటకు పోయింది. లేదు సర్లే కానీ పిటగా డబ్బులు ఇచ్చినాడు. ఎంత ఇచ్చాడన్నా? 2000 ఇచ్చాడా? పోయి తీసుకురా చిల్లరా. ఏ నోటు ఇచ్చాడన్నా? 2000 నోటు. 2000 నోటు కాదు ఇది, దొంగ నోటు ఇచ్చాడు నాన్న. దొంగ నోటు నాది.
డబ్బులు మీరే పెట్టుకోరి నాకొద్దు నా డబ్బులు నాకు ఇచ్చేయండి 250 రూపాయలు నేను పోతున్నా బాయ్ సురేష్ అన్నాడు పిజ్జా ఆడ బట్టలు ఇప్పి నిద్ర పోతున్నాడు ఆడ పొద్దున అనుకునే కాడ అట్నే అనుకున్నాడు పోయి మళ్ళా బట్టలు ఇప్పి మనకి దొంగ నోట్ ఇస్తాడా పొట్ట దుర్రానైనా పొట్టారే ఇటైతే కాదు కానీ ఎత్తు ఫస్ట్ ఎత్తు వీనికి పార్టీ నీది డబ్బులు మాది చికెన్ ఒక్కడు మందొక్కడు కూరగాయలు ఒకడు డబ్బులు లేవంటావా డబ్బులేరా అంటే అక్కడికి దొంగడు డిసైడ్ కుదరనా ముసరి కుదరి కొట్టరి డబ్బులు లేవంటావా ఇంకా మత్తు దిగలేనికి ఇంకా మత్తు దిగలేనికి దిగిందిరా 2000 నోటు దొంగ నోటు ఇచ్చా నువ్వు 2000 నోటు ఇచ్చా దిగని మత్తు దిగిందే మత్తు ఇప్పుడన్నా దిగిందే ఒక్క నిమిషం ఉచ్చొస్తుంది పోసుకుంటా ఈడ కూడా ఉచ్చొచ్చింది నీకు ఉచ్చ కట్టునవి చంపుతా సురేష్ని వద్దున్నా ఏంది సురేష్ వద్దన్నా ఈయన చంపితే మర్డర్ కేసు డబ్బునా కొడక ఇంత ముందుకు నేను పార్టీ ఇచ్చే నాకే లేకుండా నాకేసినారు కదరా అది ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకోరి ఏం నా కొడుకురా నువ్వు మనకు పెట్టినా వీడు ఎంత కష్టపెట్టుకున్నారా మా మీద నువ్వు అబ్బా ఎంత మోసం చేసినాడు మౌలాలి ఈయన మనసులో ఎంత ఉన్నదో చూడు అనవసరంగా ఈయన వల్ల 1900 బొక్కన్నా మాకి వీడు వీని పుట్టినరోజు సరా పోతావు రే నాశనమైపోతావు మడత పెట్టుకుంటే మడతడిపోద్దురా రే నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి రా నాయనా మళ్ళీ ఎందుకు కొట్టినావు పర్లేక